నువ్వు అందులో చేయడం చూడు ఇంకా నిల్చుంటాడు ఓడియం దేవాలి సుధాకర్ ఓడియం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దేశం మెచ్చిన ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడు ఈ దేశానికి దిక్సూచి చూపించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సంబంధించినటువంటి పుణ్యతిథి ఈరోజు మనం ఈ యొక్క రాష్ట్ర కార్యాలయం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మూడవసారి ఎమ్మెల్యే ఈ నగరంలో హిందూ టైగర్గా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి పెద్దలు రాయసింగ్ గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్సీ మోర్చా ప్రభారి అయినటువంటి మనోహరన్న గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సీనియర్ నాయకులు గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అనేక పదవులు చేపట్టినటువంటి పెద్దలు సామూర్తి గారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శంకర్ గారు, కాంతి కిరణ్ గారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారులు ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ మరణించి 67 సంవత్సరాలు అయింది. వారు చెప్తుండేది, నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు, జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు అని చెప్పేసినటువంటి విషయాలు ఏవైతున్నాయో ఈరోజు సమాజం అంతా జాజ్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మొన్నటిదాకా బాబాసాహెబ్ గారు రాసినటువంటి మహాగ్రంథాన్ని మార్చాలని చెప్పేసినటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికి వచ్చినా దళిత జాతికి జోలికి వచ్చినా ఈ రకమైనటువంటి తీర్పు ఉంటుందని చెప్పేసి ప్రజలు చెప్పడం జరిగింది. ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పేసి దళితుల ఓట్ల కోసం హామీలు కానటువంటి పథకాలను తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను అయోమయం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు తగిన బుద్ధి చెప్పిరని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, బహుజన సమాజం, మిగతా సమాజం అంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. భారతీయ జనతా పార్టీ గతంలో 1 సీట్ నుంచి 3 ఉప ఎన్నికల 3 సీట్ల దాకా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 8 సీట్ల దాకా వచ్చినటువంటి చరిత్ర తెలంగాణలో ఏర్పడ్డది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి పాలన వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యం నడిపిస్తున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ప్రపంచానికి అందించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారి యొక్క పంచతీర్థాలు కావచ్చు, వారి యొక్క జన్మించింది, చనిపోయింది, పుట్టింది, పెరిగింది, వారు చదువుకున్నది అనేక ప్లేస్లను ఈరోజు పంచతీర్థాల పేరుతో ప్రపంచానికి అందించినటువంటి నాయకుడు బాబాసాహెబ్ నరేంద్ర మోడీ గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దళితుల అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక మైనార్టీని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఒక దళితుని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. ఒక హరిజన గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు. 12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులను చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారు. ఈరోజు హైయెస్ట్ ఎస్సీలు ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హైయెస్ట్ ఎస్సీలు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎస్సీలను 4 గవర్నర్లు చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.
కానీ ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో, గతంలో తప్పులు చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, దళితులను మోసం చేసినటువంటి అనేక హామీలు కానటువంటి పథకాలను తెచ్చి నిరంతరం దళితులను మోసం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఆ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దళితులను గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఊరెంక ఉండడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో మీరు నెరవేరుస్తారని చెప్పారు. మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు అందరికీ దళిత బంధు ఇవ్వాలని చెప్పేసి, నిరుపేదలకు అందరికీ ఇండ్లు కట్టిస్తారని చెప్పడం జరిగింది. మీరందరూ ఖచ్చితంగా దళితులకు ఇండ్లు కట్టియాలని చెప్పేసి అనేక హామీల పేరుతో ఈరోజు గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో హామీలు నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు హామీలు నెరవేర్చకుంటే మీ ఎంబడి ఖచ్చితంగా పడి హామీలు నెరవేర్చేంత వరకు ఉద్యమాలు చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. మరొకసారి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మంచి రోజులు రావాలని చెప్పేసి, ఆ మంచి రోజులల్లో అందరూ భాగ్యస్వాములు కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరొకసారి వాళ్ళకి ఎస్సీ మోర్చా తెలంగాణ శాఖ నుంచి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. భారత్ మాతాకి జై భీమ్. సాంబమూర్తి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ కాలం పైన బలమైన ప్రభావాన్ని చూపిన మహామనిషి. విద్యావేత్తగా, సంఘ సంస్కర్తగా, మానవతావాదిగా, జాతీయవాదిగా, జాతి జీవన వివిధ రంగాలను భాషింపజేసిన గొప్ప రాజనీతిజ్ఞుడు, మానవతావాది బాబాసాహెబ్ అంబేద్కర్ అని సందర్భంగా గుర్తు చేస్తారు. అంబేద్కర్ జీవితాన్ని అవలోకనము చేసుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన చూపించినటువంటి బాటలో సమాజంలో సమరసతని పాదుకొల్పేటందుకు ఈ దేశం ఉన్నతోన్నత శిఖరాలకు చేరాలనేటటువంటి ప్రగాఢమైన ఆకాంక్ష ఏదైతే ఉందో బాబాసాహెబ్ది, ఆ ఆకాంక్షకు ప్రతిరూపంగా కేంద్రంలోని ప్రభుత్వం పనిచేస్తూ ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు సంత రవిదాస బోధనలు అవలోకనము చేసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడం జరిగింది. అదే ఈనాడు మోడీ గారు కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం కానీ, లేక సమాజంలో జాతీయ భావాన్ని నెలకొల్పడం కానీ ఇత్యాదివన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో పయనించడం నిజంగా ఆనందదాయకమని సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గోషామాయల్ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు రాయసింగ్ గారిని మాట్లాడాల్సింది. सभी को नमस्कार। आज बाबा साहेब अंबेडकर जी की इस पुण्यतिथि के शुभ अवसर पर भारतीय जनता पार्टी स्टेट ऑफिस में एससी मोर्चा के तत्वाधान में यहाँ कार्यक्रम रखा गया। इस कार्यक्रम में एससी मोर्चा के अध्यक्ष बादशाह जी, सांबा मूर्ति जी, मनोहर रेड्डी जी और भारतीय जनता पार्टी के एससी मोर्चा के सभी कार्यकर्ता उपस्थित रहे। आज पूरे भारत में बाबा साहेब अंबेडकर जी की इस पुण्यतिथि के अवसर पर सब लोग उनको श्रद्धांजलि अर्पित कर रहे हैं और अपने आप को गौरवान्वित समझ रहे हैं कि आज हम गर्व से जी रहे हैं तो हम बाबा साहेब अंबेडकर जी की ही वजह से। आज हमें न्याय अगर मिल रहा है तो वो बाबा साहेब अंबेडकर जी की ही वजह से। एससी, एसटी, ओबीसी, बीसी सभी वर्गों के साथ न्याय अगर हो रहा है तो वो बाबा साहेब अंबेडकर जी की ही वजह से है।
तो सभी लोग आज उनको नमन कर रहे हैं और उनको आज याद कर रहे हैं। मैं बाबा साहब अम्बेडकर जी को प्रणाम करता हूं, धन्यवाद प्रकट करता हूं और मेरी श्रद्धांजलि उनको अर्पित करता हूं। साथ ही साथ आज हम लोग देख रहे हैं तेलंगाना में रावण राज का अंत हुआ। तेलंगाना में रावणों का राज था और ये रावण कौन था? केसीआर और उसका परिवार। जिस प्रकार से केसीआर ने तेलंगाना की जनता को धोखा दिया था, सबसे पहले हमारे एससी समाज को ये केसीआर ने धोखा दिया था। 2014 में आप सबको याद होगा कि अगर मेरी सरकार सत्ता में आती है, अगर मैं ज़्यादा विधायक जीतता हूं तो मैं दलित को मुख्यमंत्री बनाऊंगा, ये उनका आश्वासन था। 3 एकड़ लैंड दलित समाज को देने का उनका वादा था और दलित बंधु लगाकर सिर्फ 100 परिवारों को देकर बाकी के 1100 परिवार वालों को धोखा देने वाला ये केसीआर। कभी भी केसीआर ने बाबा साहेब अम्बेडकर जी की पुण्यतिथि पर श्रद्धांजलि अर्पित नहीं की, कभी कोई कार्यक्रम नहीं किया। विधानसभा में खड़े होकर यही केसीआर ने कहा था कि हम बाबा साहेब अम्बेडकर जी की भव्य प्रतिमा टैंक बंड पे बिठाएंगे। जबान देकर पलटने वाला केसीआर, लेकिन भारतीय जनता पार्टी ने हर बार जो किए इस वादे को याद दिलाकर केसीआर को मजबूर किया बाबा साहब अम्बेडकर जी की प्रतिमा टैंक बंड पर बनाने के लिए। आज वहाँ पर प्रतिमा बनी है तो वो केसीआर की वजह से नहीं, भारतीय जनता पार्टी के संघर्ष की वजह से है। और आज पूरे तेलंगाना की जनता ये देख रही है कि जो एससी समाज को धोखा देता है वो घर में बैठता है। आज केसीआर ने जिस प्रकार से तेलंगाना की जनता को धोखा दिया, आज फार्म हाउस में चुप कर बैठा है। और केसीआर ने हार के बाद में कोई प्रेस मीट नहीं लगाई और ना ही केसीआर को मिले से वोटों के लिए वोटर्स को धन्यवाद कहा। तेलंगाना की जनता देख रही है और बहिष्कार किया है केसीआर का, उसके परिवार का, उसकी पार्टी का। आज रेवंत रेड्डी जी शायद आज कल में मुख्यमंत्री डिक्लेयर होंगे, 7 तारीख को शपथ है, ऐसा मैंने सुना है। रेवंत रेड्डी से निवेदन है कि आपका एक हामी था, आपका एक वादा था कि केसीआर की स्कीमों को हम और इम्प्लीमेंट करेंगे और उसको स्ट्रांग करेंगे। तो रेवंत रेड्डी जी, हमने, हमारी पार्टी ने, हमारी भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने केसीआर को नहीं छोड़ा, हम तुम्हें भी नहीं छोड़ेंगे। दलित समाज को अगर कोई भी धोखा देगा तो हम उसको नहीं छोड़ेंगे। ये बात हमारे रेवंत रेड्डी जी ध्यान रखना। आज बाबा साहेब अम्बेडकर जी को सारी दुनिया तो जानती है, लेकिन और जानने और पहचानने में अगर किसी ने कार्य किया है तो वो प्रधानमंत्री मोदी जी ने। पंच तीर्थ का निर्माण किया, 5 जगहों पर उनको इतिहास को वहाँ पर इम्प्लीमेंट किया। दिल्ली में भी एक नेशनल अकेडमी का निर्माण किया। तो आज भारतीय जनता पार्टी ने अम्बेडकर जी के जो इतिहास को जितना प्रचार करना था उन्होंने किया है। और एक तरफ कांग्रेस, जिन्होंने कभी भी बाबा साहब अम्बेडकर जी को मान सम्मान नहीं दिया, ये जनता जानती है, समझती है। बहुत दिन कांग्रेस का राज तेलंगाना में नहीं रहेगा, बहुत से बहुत 6 महीने, बहुत से बहुत 1 साल। उसके बाद में जिस प्रकार से कर्नाटक में कांग्रेस का असली चेहरा कर्नाटक की जनता ने जाना है, उसी प्रकार से तेलंगाना की भी जनता जान लेगी कि ये जो इनका मैनिफेस्टो था, जो 6 इनके वादे थे, ये झूठे हैं और इनके वादों में हम लोग ट्रैप हो गए। तो आने वाले समय में तेलंगाना राज्य में भारतीय जनता पार्टी की सरकार बनेगी, डबल इंजन की सरकार बनेगी। और आज बाबा साहेब अम्बेडकर जी की इस पुण्यतिथि पर जितने भी हमारे भाई बंधु भारतीय जनता पार्टी के अधिकारीगण पधारे हैं, उनको हृदय से धन्यवाद प्रकट करता हूँ। जय भीम।